బాహుబలి ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఆ పేరు చెప్తే ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఒక వైబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు జాతిని అంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తీసుకెళ్ళిన సినిమా అది. అలాగే నిర్మాతల్లో ఉన్న భయాన్ని పోగొట్టిన సినిమా అది. తెలుగు సినిమాని పాన్ ఇండియాగా సినిమాగా మార్చిన సినిమా అది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునేవాళ్ళు. కానీ ఒక తెలుగు సినిమా తీసుకెళ్ళి అవన్నీ రూపురేఖలను మార్చేసింది. తెలుగు సినిమా అంటే బాహుబలి తీసిన వాళ్ళ అనే ఒక మాటను తీసుకొచ్చారు. అలాగే బాహుబలి అనేది ఒక మాట కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా బాహుబలి బాహుబలి బాహుబలి. సో ప్రభాస్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళింది, రాణాని వాళ్ళ మార్కెట్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు దర్శక ధీరుడు రాజమౌళి. సుమారు చిన్న మార్కెట్ చిన్న బడ్జెట్తో అనుకున్నారు, 100 కోట్ల బడ్జెట్తో తెద్దాం అనుకున్నారు. దాన్ని 150 కోట్లు వెళ్ళింది. గతంలో ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు సినిమాలు చూడటానికి ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవాళ్ళు అనేవాళ్ళు. అదే బాహుబలిని ఒక వారం రోజుల పాటు అన్ని ఫ్యామిలీస్ కలిసి క్యూ కట్టి చూసిన సినిమా. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే సినిమా బాహుబలి. ఈ సినిమా గురించి మాట్లాడటానికి మనతో పాటు పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అలాగే నిర్మించిన నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ బి బాపిరాజు గారు మనతో ఉన్నారు. అసలు బాహుబలి ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్, ముందు ఏం జరిగింది, వర్క్ ఏం జరిగింది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎన్నెన్ని అవకతవకలు జరిగినాయా, లేకపోతే డబ్బులు వచ్చినాయా, డబ్బులు పోయినాయా, పోవటం అనేది లేదు. సో ఎంత వచ్చినాయి, నిర్మాతలకు ఎంత మిగిలినాయి, ఒరిజినల్ థియేటర్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఎంత వచ్చినాయి, సో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం బాపిరాజు గారు, ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నా సార్. సార్ బాహుబలి ఇండియా సినిమాని తలెత్తుకునేలాగా చేసింది. ఇండియన్ సినిమా కంటే కూడా తెలుగు సినిమా అవునండి జాతీయ స్థాయిలో తీసుకెళ్ళింది. అటువంటి సినిమా వాళ్ళకి 10 సంవత్సరాలు అయిందనేపాటికి నిజంగా ప్రతి తెలుగు సినీ ప్రేక్షకులకు గర్వకారణం అండి బాహుబలి అంటే. అవును సార్. సార్ ఆ బాహుబలి రిలీజ్ కాకముందు ఎలా అనుకున్నారు ప్రాజెక్ట్, ఏమన్నా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుంది? అంటే సార్ ఈ బాహుబలి 1 చాలా చిన్న స్థాయిలోనే మొదలైంది సార్. ఆ క్యాస్టింగ్ అది ఒక్క రాజమౌళి గారికి తప్ప ఆ సినిమా మీద ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే ఒక జానపద సినిమాని తీస్తున్నాడు ఈయన. ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులు చూస్తారా? ఇప్పుడున్న యూత్. అప్పుడు రామారావు గారు టైంలో వేరు, కృష్ణ సోమన్ బాబుల టైం వేరు. ఇప్పుడు ఈ ట్రెండ్లో ఈ హీరోల మీద సినిమా చూస్తారా అనేది ప్రతి వాళ్ళకి డౌటేనండి. పెద్దగా నమ్మకం లేదు. ఒక నమ్మిన ఏకైక వ్యక్తి రాజమౌళి గారు, అలాగే ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ వాళ్ళనండి. వాళ్ళు నమ్మారు, దాన్ని ఎక్కువ టైం తీసుకున్నారండి. అంటే రాజమౌళి గారి గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు, ప్రేక్షకులందరికీ తెలుసు. ప్రపంచ దేశాలు గర్వించతగబడిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దర్శక ధీరుడు మన రాజమౌళి గారేనండి. రాఘవేంద్రరావు గారు ప్రోద్బలంతో, రాఘవేంద్రరావు గారి సపోర్ట్ తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. పార్ట్ 1 అండి. ఆయన ఈ సినిమాని చేసేటప్పటికి ఆయన ఒక్కడే నమ్మాడు, ఇంకెవరికి పెద్దగా నమ్మకాలు లేవు. ఒక ఎగ్జిబ్యూటర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ పెద్ద నమ్మకాలు ఏం లేవు సార్. కానీ ఆయన మార్కెటింగ్లో అసలు మహోన్నత వ్యక్తి, చాలా గొప్పవాడు. మార్కెటింగ్ చేయడంలో అద్భుతం అనమాట అండి. ఇంకా స్టార్ట్ అవుతుంది, రిలీజ్కి దగ్గరికి వస్తుంది అనగానే ఒక్కొక్క జిల్లా నుంచి 5, 6, 7 కూడా ఎగబడ్డారు. ఇప్పుడంటే డిస్ట్రిబ్యూటర్లు కరువు అయిపోయారండి. జిల్లాలో 3, 4 ఉన్నారు ప్రజెంట్. కానీ ఆ రోజున బాగానే ఉన్నారు. 10 సంవత్సరాలకు ముందుకు వెళితే జిల్లాలో 10 మంది ఉన్నారు. అందరూ ఎగబడ్డారు. దాంట్లో వాళ్ళు ఏంటంటే మన సినిమాని పర్ఫెక్ట్గా ఒక అద్భుతమైన థియేటర్లో వెయ్యాలి, పర్ఫెక్ట్గా డబ్బు కట్టాలి అని సెలెక్టెడ్గా రాఘవేంద్రరావు గారు సహకారాలు తీసుకుని ప్రొడ్యూసర్సు ఆ సినిమాని అప్పట్లో అమ్మడం జరిగిందండి. అమ్మిన దానికి రెట్టింపు డబ్బు వచ్చిందండి. ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఆ రోజుని 112 కోట్లు చేసిందంటే చాలా గొప్ప విషయం అండి. అది ప్రపంచ దేశాలు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 1000 కోట్లు దాటిపోయిందండి. వన్కి 1000 లేదనుకోండి సార్, సుమారుగా 800 దాటి ఉంది సార్. ఇప్పుడు పార్ట్ 2 2000 వరకు వచ్చింది సార్. అంటే నేను గ్రాస్ షేర్ చెప్తున్నాను సార్. దీంట్లో ఖర్చులు ఇవన్నీ కూడా తీయాలి. మీరు ఒక 800 చిల్లర వేసుకున్నా కూడా సుమారుగా 1000 కోట్లు చేసిన దాంట్లో ఖర్చులు ఉంటాయి కదా సార్. ఇవన్నీ తీస్తే తగ్గుతుంది మీకు. అలాగే పార్ట్ 2 వచ్చేటికి 2000 కోట్లు సుమారుగా చేసిందండి. అవన్నీ ఖర్చులు తగ్గించుకుంటే నికరం షేరు తెలుస్తుందండి. సార్ ఈ శోభు యార్లగడ్డ గారు వాళ్ళు తీసే టైంకి ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా కాదు, మంచి సినిమా తీశారండి. మంచి సినిమా మాత్రమే, ఇంత సినిమా కాదు. అప్పుడుకున్న ప్రభాస్ గారి రేంజ్ కానీ, లేదా రాణా గారి రేంజ్ కానీ, లేదా మన రాజమౌళి గారి గత చిత్రాలు రేంజ్ కానీ, అసలు అవన్నీ ఇలా తుడిచేసిందండి.
ఒక 50 కోట్లు 60 కోట్ల వరకే ఉండే తెలుగు మార్కెట్. అంతేనండి. ఒక సినిమా అవునండి తీయాలి అనుకుంటే బడ్జెట్ 50 నుంచి 60 50 కోట్లు అంటే చాలా గొప్ప సినిమా సార్. మనం ఎన్ని అబద్ధాలు చెప్తాం కానీ 50 కోట్లు అంటే అమ్మో అనేవారు, గుండులు బాదుకునేవారండి. అవును. అంతకుముందు ఏముంది సార్, 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లకే సార్. రాఘవేంద్రరావు గారు, రామారావు గారు వీళ్ళందరితో తీసిన సినిమాలు 5 కోట్లు 6 కోట్లు ఎక్కడ దాటలేదు కదా సార్. 23 రోజులు 24 రోజుల్లో సినిమాలు తీయటమే కదా రాఘవేంద్రరావు, రామారావు గారు అంతటి మహోన్నత వ్యక్తిని పెట్టుకున్నా కూడా అంత తక్కువ డేస్లో తక్కువ డబ్బులోనే సినిమా తీసేవారు. కానీ రాజమౌళి గారు అంటే ఇవన్నీ కాదు, సినిమా అంటూ ఇలా ఉంటుంది, ప్రపంచ దేశాలు మన తెలుగువాడంటే అవి వీడురా అనిపించాలి అనే ఉద్దేశంతో నభూతో నభవిష్యత్. ఓకే. అప్పుడు శోభు యార్లగడ్డ గారు కానీ రాజమౌళి గారు కానీ బడ్జెట్ విషయంలో ఒక 100 కోట్ల వరకు అనుకున్న తర్వాత ఇంకా పెరుగుతుంటే పర్లేదు, సినిమా రష్ చూసిన తర్వాత ఇంకా బడ్జెట్ పెంచారట, అది ఎంతవరకు నిజం? 100% నిజం అండి. ఎందుకంటే వాళ్ళు రష్ చూసే కొద్దీ వాళ్ళకి ఇంకా ఎంకరేజ్, రోమాలు లెక్కపడుచుకుంటున్నాయండి వాళ్ళకి. ఏమో ఈ ఫ్రేమ్ అద్భుతంగా ఉంది, ఈ సినిమా ఇక్కడతో ఆగదు, ఎంతన్నా కలెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో డే బై డే పెట్టుకుంటూ వెళ్ళారండి వాళ్ళు. మొదట ఇంత బడ్జెట్ అనుకోలేదు. రష్ చూసిన తర్వాత వాళ్ళకి సినిమా మీద నమ్మకం ఎక్కువ ఏర్పడి కొంతమంది వెల్వేషన్కి చూపించుకోవడం కూడా జరిగినాయి. వాళ్ళందరూ కూడా, పైగా రాజమౌళి గారి ఫ్యామిలీ ఏంటంటే సినిమా ఫ్యామిలీ. వాళ్ళ బాబాయిలు కానీ, వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ అన్నయ్యలు కానీ, వాళ్ళందరూ సినిమా కదా సార్. తెల్లారులైతే వాళ్ళ సినిమాల్లోనే ఉంటారు. ఆ ఫ్యామిలీకి చాలు, అది హిట్టా పట్టా అనేది వాళ్ళు చెప్పగలుగుతారండి. ఆ కుటుంబమే పెద్ద ఇంట్రెస్టే అండి. సార్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 2 రోజులు ఏమన్నా టాక్ ఏమన్నా మిక్స్డ్ టాక్ ఏమన్నా డిబేట్ టాక్ వచ్చింది సార్. ఫస్ట్ డే మార్నింగ్ షోకి అయితే టార్టాయిస్ పెట్టినట్టుగా ఆడియన్స్ నిద్రపోయారు సార్. ఎర్లీ మార్నింగ్ షోలు వేసేసారు. ఎర్లీ మార్నింగ్ షోలు వేయటం వల్ల వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు సినిమా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా సినిమా చూసి కేకలు రంకెలు వేసుకుంటూ బయటకు వచ్చారు సార్. మ్యాట్నీ నుంచి సెటిల్ అయిపోయిందండి సినిమా. మార్నింగ్ షో ఇబ్బంది అంటే ఎర్లీ మార్నింగ్ షో, దాని తర్వాత షో, 3వ షో నాటికి సెటిల్ అయింది సార్. అంటే ఎర్లీ షోస్ మనకి 4 ఆటలు ఉన్నదాన్ని 6 ఆటలకి టైం ఇస్తారు కదా సార్. కొత్త ఫిల్మ్ వస్తే గవర్నమెంట్ 6 ఆటలు వేసుకోవడానికి అవకాశం ఉందండి. ఆ 1, 2, 3లో వచ్చేటప్పటికి 3వ ఆట వచ్చేటప్పటికి సెటిల్ అయిపోయింది సార్. ఇంకా అక్కడి నుంచి టికెట్లకి అసలు అందుబాటు లేదు. టికెట్లకి దాక్కుని మొబైల్ కూడా ఆపవలసి వచ్చేదండి. సార్ మీరు తీసుకున్నారా లేకపోతే? లేదు సార్, అది వెస్ట్ గోదావరి ఉషా పిక్చర్స్ అని వాళ్ళు చేశారు. నేను ఎక్కువగా వెస్ట్ గోదావరి సినిమాలు కొంటూ ఉంటానండి. చిన్న సినిమాలు అయితే 2 రాష్ట్రాలు కొంటాను. ఆ సినిమా వరకు అంత బడ్జెట్ పెట్టేంత ధైర్యం నాకు లేదండి. ఆ రోజుల్లో ఉషా పిక్చర్స్ వాళ్ళు ఆ సినిమా కొనటం జరిగింది. వాళ్ళు ఇంచుమించుగా 6 కోట్ల పైబడి షేర్ ఇచ్చారండి. అద్భుతమైన షేర్ అండి. వెస్ట్ గోదావరిలో 6 కోట్ల చిల్లర రావడం అంటే 6 కోట్ల 40 లక్షలు ఎంతో షేర్ వచ్చింది సార్. అది రికార్డ్ అండి. ఆ సినిమాకి అది రికార్డు. ఆ టైంలో టికెట్ రేట్ కూడా పెరగలేదు అనుకుంటా సార్. అప్పటికి టికెట్ రేట్లు పార్ట్ 2లో పెంచారు సార్. 1 మామూలుగానే అమ్మారు సార్. అప్పటికి 10 సంవత్సరాల క్రితం ఇంత ఉధృతం లేదు కదా సార్. టికెట్ రేట్ అదే టికెట్ రేట్ ఉంటే ఇది కూడా ఇంచుమించుగా మీరు అన్నట్టు 2,000 కోట్లు వచ్చేదేమో. ఇప్పుడు పార్ట్ 2 ఎలా చేసిందో అంటే ఒకటి సార్, పార్ట్ 1 వేరు, పార్ట్ 2 వేరండి. ఎందుకంటే కట్టప్ప ఎందుకు పొడిచాడు అనే దాని మీద క్యూరియస్. ఆ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశారు. మూలన్న ముసలమ్మ గారి దగ్గర నుంచి రాజమౌళి ఏంటంటే ఆ కత్తితో కట్టప్ప పొడవడం అన్నది ఆ సినిమా ఎప్పుడు రాత్రి 12 గంటల తర్వాత పార్ట్ 2 వేస్తే అసలు 5-6 థియేటర్లు జనం అండి ఒక్కొక్క థియేటర్ దగ్గర. ఊళ్ళో ఉన్న అన్ని స్క్రీన్లు వేశారు. అంటే 2,100 చిల్లర స్క్రీన్లు ఉంటే ఇంచుమించుగా ఒక షో అన్ని స్క్రీన్లు వేసేశారు సార్. ఫస్ట్ డే 2,100 చిల్లర స్క్రీన్లు కూడా వేయటం జరిగింది. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. కానీ అన్ని స్క్రీన్లు వేసినా కూడా ఇంకా జనం ఉన్నారండి. అంటే ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో. సార్ గతంలో చిరంజీవి గారు 1-2 సార్లు స్టేజ్ మీద బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆయన గోవా పిలిచినప్పుడు కానీ, తర్వాత బాలీవుడ్ వెళ్ళినప్పుడు కానీ, ఆయన మన తెలుగు సినిమాని చాలా తక్కువగా చూసేవాళ్ళు. కనీసం పోస్టర్స్లో, బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్లో కానీ వినాయిల్ వెళ్ళేటప్పుడు వినాయిల్ కూడా పెట్టే సందర్భాలు లేవని చిరంజీవి గారు ఓపెన్గా తెలుగు సినిమా మీద చిన్న చూపు ఉంది అని ఆయన ఓపెన్గా చెప్పారు. చిరంజీవి గారు బాధపడ్డారు. అవునండి. ఇవాళ అదే తెలుగు సినిమాని నెత్తి మీద పెట్టుకు చూస్తున్నారు. ఈరోజు కాన్స్ అందరూ అయిపోయారు కదా సార్. అసలు ఇండస్ట్రీలో మన మిగిలిన ఇండస్ట్రీలు పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీ అంటే ఏ హీరో వెళ్ళినా ఇంత గౌరవం అప్పట్లో లేవు కదా సార్. లేదు అసలు. ఇప్పుడు మన హీరోలు వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారండి. ఇప్పుడు ఇంతకు ముందున్న కాన్స్ కానీ, ఇంతకు ముందున్న హీరోలు కానీ అసలు ఎక్కడ కనుచూపు మేరలో కనిపించట్లేదండి. వచ్చిన వరుసన కాన్స్ సినిమాలన్నీ కూడా ఫ్లాపులే కదా సార్. మన సినిమా వెళ్ళి అక్కడ రక్షింపబడుతుంది. ఇప్పుడు పుష్ప 2 తీసుకోండి, అక్కడ ఖాళీగా ఉన్న థియేటర్లకి అన్నం పెట్టింది, అక్కడున్న వర్కర్స్కి అన్నం పెట్టింది, అక్కడున్న థియేటర్ ఓనర్స్కి ఫీడింగ్ ఇచ్చిందండి.
ఇప్పుడు మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి సార్. ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఈ లెక్కల్లోనే మనం సినిమా తీసేవాళ్ళం, ఈ లెక్కల్లోనే మనం అమ్ముకునేవాళ్ళం, ఈ లెక్కల్లో కొద్ది గొప్ప తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కాదండి. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ఇండస్ట్రీ మంది తెలుగు ఇండస్ట్రీ సార్. ఇప్పుడు మేము తెలుగు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను తెలుగు ప్రొడ్యూసర్ని అంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అవతల వాడు అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడండి. మేము ఎఫ్ఎఫ్ఐ మీటింగ్లకి ఈ బాంబే వెళుతుంటాం సార్. వాళ్ళు తెలియక మామూలుగా మాట్లాడేస్తూ ఉంటారు. లేదు లేదు నేను తెలుగు వాడిని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనగానే వాళ్ళు సెకండ్ ఇచ్చి అసలు భలే మాట్లాడతారండి. సార్ మీ హీరోలు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా ఎప్పుడు వస్తుంది, ఎన్టీఆర్ గారి సినిమా ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎట్లా ఎంత తీసుకుంటున్నారు ఏమిటి, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తారా, మల్టీ లాంగ్వేజ్లో సినిమా చేయొచ్చా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు సార్. సార్ ఈ అన్నిటికీ బ్యారియర్స్ మొత్తం ఇవన్నీ మాత్రం రాజమౌళి బాహుబలి సినిమా అంతే వన్ అండి. నంబర్ 1 రాజమౌళి సార్. రాజమౌళి గారి పేరు చెప్పుకుని అంటే చాలామంది చెప్పుకోవట్లేదు, కానీ ఈరోజు రాజమౌళి గారు ఫోటో పెట్టుకోవాల్సింది, ప్రతి సినిమా అనేవాడు రాజమౌళి గారు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి ఉందండి. ఎందుకంటే అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాడు మనకు ఆయన. అంటే పరోక్షంగా నేను ఆయన పెద్దగా ఏదో 4-5 సందర్భాల్లో తప్ప మాట్లాడుకోవడం లేదు, కానీ మనం ఉన్నది ఉన్నట్టు నిజాన్ని మాట్లాడుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని గుర్తింప చేశారండి. తెలుగువాడు అనగానే తెలుగు ప్రొడ్యూసర్ అంటే విపరీతమైన రెస్పెక్ట్ సార్. ఈవేళ మీరు కేరళ వెళ్ళండి, లేకపోతే బెంగళూరు వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మనకిచ్చే గౌరవం, ఏం సినిమా చేస్తున్నారు, ఎవరు ఆర్టిస్టులు, 1-2 సార్లు అడుగుతారు. సార్ మీ సినిమాని మాకు ఒకసారి వేసి చూపించండి, నచ్చితే మేము కూడా కొనుక్కుంటాం, మేము డబ్ చేస్తూ ఉంటుంటారండి. అంటే నేను తీసే సినిమాలు చిన్నవి కానీ వాళ్ళ ఆలోచన అంతసేపు రాజమౌళి గారికి సంబంధించిన ఇండస్ట్రీ మీద మాత్రమే ఉంటుంది. తెలుగు సినిమా అంటే రాజమౌళి అండి. తెలుగు సినిమా అనగానే రాజమౌళి ఆ ఇండస్ట్రీ. రాజమౌళి పెద్ద అంటే చాలా యాప్ట్ అండి అది. మా పెద్ద ఎవరు, ఇప్పుడు కొంతమంది మా పెదరాయుడు అంటాం, మా పెదరాయుడు రాజమౌళి అన్నాం అనుకోండి, అది చాలా గౌరవంగా ఉంటుందండి. ఈ మధ్యకాలం తర్వాత సుకుమార్ గారు అదే పాట పట్టుకున్నాడు, సుకుమార్ గారు కూడా అదే లైన్లోకి వచ్చారు. అవునండి, వరుసగా ప్యాటర్న్ లో. ఇప్పుడు అలాగే మన ఈయన నాగశ్విన్ గారు కానీ అదే ప్యాటర్న్ లో ఉన్నారు సార్. కల్కి కానీ, లేకపోతే పుష్ప 2 కానీ, పుష్ప 1 కానీ. పుష్ప 1 ఎంత డబ్బు వచ్చింది సార్ అసలు. బాంబేలో హిందీ ఇండస్ట్రీని చాలా రోజులు థియేటర్కి ఫీడింగ్ ఇచ్చింది పుష్ప అండి. అసలు ఈ మధ్యకాలంలో ఎండిపోయింది సార్, బాంబే మార్కెట్ ఎండిపోయిందండి. అక్కడ హీరోలు సినిమాలు ఆడకపోవటం వల్ల అక్కడ ఏం లేదు. మన సినిమాలే వెళ్ళి అక్కడ ఆడి వాళ్ళకి ఎంతో కొంత ఫుడ్ వస్తుందండి. దానికి కారణం రాజమౌళి గారు అండి. ఆ రూట్స్ అండి. మనం తెలుగులో రిలీజ్ చేస్తే రీజనల్లో రిలీజ్ చేస్తే రీజనల్ సినిమా, అవునండి, ఇంటర్నేషనల్లో చేస్తే ఇంటర్నేషనల్ సినిమా. ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా ఇంటర్నేషనల్ అండి. ఈ 6-7 హీరోలు ఉన్నారు చూడండి, వాళ్ళు అన్నీ ఇంటర్నేషనల్లే, మన తెలుగు సినిమాని అనక్కర్లేదు సార్. అందుకే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు కూడా బాంబేలో, ఆస్ట్రేలియాలో షూటింగ్లు పెట్టుకున్న కారణం కూడా అదే. నెక్స్ట్ సినిమాకి వాళ్ళు అక్కడే చేస్తున్నారు. ఏంటంటే ఇంటర్నేషనల్ సినిమా, ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. 100 కోట్లలోకి వెళ్ళిపోయారు హీరోలు అండి వేళ. ఇదివరకు ఏదో చిన్న చితికిచ్చి మన వర్క్ చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు మన హీరోలు మనకు ఈ తెలుగు ప్రొడ్యూసర్లకు దొరికే పొజిషనే లేదు సార్. ఇంకా మనం ఊహించక్కర్లేదండి, ఇంకా పెరిగిపోయిందండి. ఇంకా పెరిగిపోయిందని మనం ఆపలేం కదా సార్. ఇప్పుడు తప్పటడుగులు వేస్తాడు పిల్లాడు, అప్పుడు ఊరికే డిప్ప మీద ఒకటి ఇచ్చి రారని కూర్చోబెడతాం. ఆడు పెరిగిపోయింది డిప్ప మీద వేస్తే ఊరుకోడు కదా సార్. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ వచ్చేటప్పటికి నవ్వుతో నా భవిష్యత్తు సార్. అసలు ఆ హీరోని మనం అలా చూస్తామని అసలు ఊహించలేదు సార్. అసలు ఆ విగ్రహం అలా నడిచి వచ్చేస్తుంటే అసలు 2 కళ్ళు చాలవు కదా సార్. అసలు మీకు ఆర్టిస్టులు కూడా అండి, డైరెక్టరు చాలా 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 గొప్పవాడు సార్. ఆర్టిస్టులని అలా నిలబెట్టేసాడండి. ఇదే చూడండి, బొమ్మని తనకు నచ్చిన పద్ధతిలో ఒక బొమ్మను చేసుకుని ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేసి నడు నీ పని స్టార్ట్ అయింది అనగానే వాళ్ళు యాక్ట్ చేస్తారు చూడండి, అది రాజమౌళి. దట్ ఈజ్ రాజమౌళి. బల్లాల దేవుడుగా మీకు రానా గారు కానీ అతను నాసర్ క్యారెక్టర్ తీసుకోండి సార్. ఆ క్యారెక్టర్ ఎవరు చేయగలరు చెప్పండి, ఎవరు చేస్తారు, అలా ఎవరు చేయించుకోగలరు? ఓపిక కావాలి సార్. సీన్ని వివరించి ఆ సీన్ కోసం పరితపించి ఆ సీన్ పండేంత వరకు ఆ సినిమా షూట్ చేయటం అన్నది ఎంత ఓపిక ఇప్పుడున్న పిల్లలకి లేదు సార్. వాళ్ళ కారణజన్ముడు అండి అంతే. రాజమౌళి అంటే కారణజన్ముడు అంతేనండి. శివగామి గారు రమ్యకృష్ణ అసలు మీరు ముందు ఆ అమ్మాయిని అనుకున్నారు, శ్రీదేవి గారిని అనుకున్నారండి. ఫస్ట్ శ్రీదేవి గారిని అనుకున్నారు. శ్రీదేవి గారిని అడగటం కూడా జరిగిందండి. ఆవిడేమో
ఆ తెలుగు సినిమా మదర్ క్యారెక్టర్ నేను ఇంత అందంతో మదర్ క్యారెక్టర్ చేయటం ఏంటని ఏదో చిన్న చూపు చూసింది ఆ క్యారెక్టర్కి. ఆవిడ వదిలేయటం వీళ్ళకి ప్లస్ అయిందండి. అవునండి. శివగామిగా రమ్యకృష్ణ అయితే అసలు ఆ అమ్మాయి అయితే ఇంత రాదండి, ఆ లుక్ రాదు. రమ్యకృష్ణను చూస్తే ఆ ఒరిజినల్ రాజమాతలాగే ఉంది. రాజమాత అంటే ఇలా ఉంటుందా? పూర్వం రామారావు గారి సినిమాలో కూడా రాజమాతలను మనం చూసాం, ఈ ఫీలింగ్ ఎప్పుడు కలగలేదండి మనకి. ఇప్పుడు కొత్తగా చూస్తే శివగామిని చూస్తే రాజమాత ఎలా ఉంటుంది. తర్వాత అసూయతో ఆవిడ మళ్ళీ ఇంకో సినిమా చేయడం జరిగిందండి, అదే పులి, తమిళ విజయ్ పులి. అది నేను వెస్ట్ గోదావరి కొన్నానండి, కొంటే 75% పోయింది. డిజాస్టర్ ఫిల్మ్ అనమాట అండి అది. ఆ క్యారెక్టర్ ఆవిడ చేసింది తర్వాత, కానీ ఉపయోగపడలేదండి. శ్రీదేవి గారు మిస్ అయింది. తర్వాత వెనకాల బ్యాగ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి పోరాట సన్నివేశాలు కానీ అవన్నీ సీక్వెన్సెస్ కానీ కొంతమంది బాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారంటారు, కానీ కాకపోతే ఎంత ఇన్స్పైర్ అయినా కూడా అవి తీయటం మామూలు విషయం కాదు అసలు. అది జరగదు సార్, అది మామూలు వ్యక్తి వల్ల జరిగే పనే కాదు. ఇప్పుడు అలాగే కెమెరామ్యాన్ ఉన్నాడు సెంధిల్ అండి. సెంధిల్ గొప్పతనం కూడా చాలా ఉంది సార్. సెంధిల్ అనేవాడు మామూలుడు కదా సార్, చూడటానికి ఏదో అమాయకత్వంగా నల్లగా మామూలుగా మనలో కలిసిపోయి తిరిగేస్తాడు, కానీ అసలు మామూలు వ్యక్తి కాదండి. ఆ షాట్లన్నీ చూస్తే మీకు హాలీవుడ్ కూడా పనికిరాదు సార్. మీకు ఆ పోరాట సన్నివేశాలు చూస్తుంటే కొన్ని సన్నివేశాలకి మనం 300 అవి కూడా చూసామండి గతంలో, వాటిని దాటి ఉంటాయండి. కొన్ని షాట్లు తీస్తే అమ్మ మనోడైనా తీసాడు, ఇంకెక్కడన్నా కాపీ కొట్టేశాడా, లేకపోతే ఇంకెక్కడన్నా యాడ్ చేశారా అనే ఫీలింగ్ కూడా ఇప్పుడు వచ్చింది సార్. 10 ఏళ్ల క్రితమే అద్భుతంగా ఆయన చేయగలిగాడు. ఓవరాల్గా ఏం చెప్తారు? బాహుబలి 1 ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు తెలుగు సినిమాలో, ఒక చరిత్ర. బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గురించి ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక నిర్మాతగా ఏం చెప్తారు తెలుగు ప్రేక్షకులకి? సార్, భవిష్యత్తులో బాహుబలి లాంటి సినిమా ఇంకా రాదు సార్. మీరు ఎన్నన్నా చెప్పండి, ఎన్ని మామూలు సినిమాలు వచ్చినా కూడా బాహుబలి ముందు దిగదుడిపోయి. ఇక డబ్బు ఎంత వచ్చిందన్నది కాదు సార్, సాటిస్ఫాక్షన్ అండి, వర్క్ సాటిస్ఫాక్షన్ అండి. ఆ సినిమాని నేను కొన్నానే అనుకోండి, నేను ఆ బయ్యర్గా ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒక ఎగ్జిబిటర్ అనుకోండి, దాన్ని ఒక ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టుకుంటాడు. నేను బాహుబలి వేసిన ఎగ్జిబిటర్ ఉన్నాను నేను, సంథింగ్ స్పెషల్ సార్. ఇటువంటి సినిమాలు ఇంకా ఆయనే తీయలేడేమో అనిపిస్తుంది. ఓకే, రాజమౌళి గారే మళ్ళీ బాహుబలి తీయలేడు సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా తీయలేరు. అదే ఇప్పుడు కూడా బాహుబలి అనేది ఇంకా అంతే సార్, అది సాధ్యపడింది, అది దైవ సంకల్పం అని నేను అనుకుంటున్నాను. ఆయన తీయడానికి దేవుడు కూడా ఆయనకు తోడయ్యాడండి. అంత రిస్క్ షాట్లు, ఆ పోరాటం, ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయగలిగింది చాలా 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 తక్కువ. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎవరు వెయిట్ చేస్తారు సార్? కనీసం 5 ఏళ్ళు పట్టింది సార్. అంతకు ముందు అంటే వెళ్ళారు, ఇప్పుడు మీకు 5 ఏళ్ళు చాలదు సార్. 5 ఏళ్ళు చాలు. ఆ సినిమా ఇప్పుడు తీయాలంటే మినిమం 10 ఏళ్ళు పడుతుంది ఆయనకే పడుతుందండి. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆయన జనం ఏమనుకుంటారంటే ఆయనకి తెలుసు కదా, అన్నీ ఆయనకి తెలుసున్న దారులే ఆయన చేసేయగలంటారు. చేసేయండి, అంత తేలికైన విషయం కాదు సార్. సీజీ వర్క్లు కానీ ఏదైనా మీకు సీజీ వర్క్, ఇప్పుడు చాలా సినిమాలు డేట్లు వేసి కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సార్, కేవలం సీజీ వర్క్ల వల్లేగా. వాళ్ళు చేయించుకోలేకపోతే, వాళ్ళు తెలివైన ప్రొడ్యూసర్లు, తెలివైన డైరెక్టర్లు, కాస్త 10 మందితో శభాష్ అనిపించుకున్న టెక్నీషియన్లు ఉన్నారు కదా సార్ దాంట్లో. అయినా వాళ్ళు ఎందుకు డేట్ వేసి ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది? వర్క్ అవ్వకండి. వర్క్ మన చేతిలో లేదు సార్, ఈవేళ చేయి జారిపోయింది. అది పట్టుకోవాలంటే రాజమౌళి లాంటి వాడి వల్లే సాధ్యపడుద్దండి. ఎందుకంటే ఆయన ప్రతి ఫ్రేము ఇలా స్టోరీ బోర్డులో ముందుగానే వేసుకుంటాడు. ఈరోజు ఈ సీను ఇన్ని గంటలకి ఇలా తీసుకోవాలి అని రెక్కీ చేస్తాడు. ముందుగా వెళ్ళి ఆ షాట్లన్నీ గమనిస్తాడు. అది చాలా తక్కువ మంది డైరెక్టర్లకు ఉంటుంది సార్. ఆయన తర్వాత అంత పర్ఫెక్ట్గా, అంటే అంత గొప్ప సినిమా తీయకపోయినా కూడా అంత పర్ఫెక్ట్గా చేసేది ఒక పూరి జగన్నాథ్ గారు సార్. రేపు తీయబోయే షాట్కి ఈరోజే కెమెరామెన్ వేసుకుని వెళ్ళిపోతాడు మామూలుగా. మీకు ఆ షాట్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడ కెమెరా పెడుతున్నాడు, ఎక్కడ సీన్ చేస్తాడు, ఇవన్నీ ముందుగా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు సార్. హీరో వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, హీరోయిన్ ఇక్కడ వచ్చింది, ఈ షాటు ఈరోజు మనం ఇదే తీస్తున్నాం. ఆ నైట్ ఫిక్స్ అయిపోతారు సార్. మరుసటి రోజు కెమెరా వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు సార్, ఎందుకంటే ముందు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ మామూలుగా తీసే సినిమాలు. వర్క్ షాప్స్ కానీ ఆయన వర్క్ షాప్లే చాలా పెట్టాడు. బాహుబలికి చాలా వర్క్ షాపులు పెట్టాడు. డైలాగ్స్ అందరితో రైటర్స్ని పిలిపించారు. వాళ్ళందరికీ డైలాగ్స్ వెర్షన్, ఎందుకంటే ఆ డైలాగ్స్, ఆ గెటప్స్, నడక తీరు కానీ ఒక రకంగా కదా సార్. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కానీ, సెట్ల విషయంలో కానీ
ఆ మ్యూజిక్ విషయంలో కానీ ఏది అసలు ఒకదానితో ఒకదానికి సంబంధం లేదు, అద్భుతంగా చేశారు. అవునండి. కారణం ఏంటంటే ఆయనకి మంచి టీం అండి. ఆ టీం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇప్పుడు రమా రాజమౌళి గారిని తీసుకోండి, అలాగే ఊర్మిళ గారిని తీసుకోండి, మన మ్యూజిక్ కీరవాణి గారి భార్య అండి ఆవిడ కానీ, కీరవాణి గారు కానీ, లేకపోతే మన ఈయన రాజమౌళి గారి ఫాదర్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ సార్. పరితపించిపోతారు వాళ్ళు. పొద్దునుంచి సాయంత్రం వరకు సినిమాయే. ఆ నిద్రపోయిన సందర్భం తప్ప ఎప్పుడు సినిమా మీదే ఉంటుంది. మన విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఈ రోజుకి వెళ్ళినా కూడా ఆయన ఏదో రాస్తూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా వాట్ నెక్స్ట్. మీకు విజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్నా, కీరవాణి గారిని తీసుకున్నా, ఇంకా వాళ్ళకి ఏంటంటే తపన అదే సార్. నేను రోజు అనుకోకుండా మన బాలకృష్ణ గారి ఫంక్షన్లో ఇన్విటేషన్ ఇవ్వడానికి మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కూడా రమ్మంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. నన్ను వెళ్ళాను, రాజమౌళి గారిని కలిశాను. మొత్తం అందరూ నేను ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసినా ఆ ఫ్యామిలీ అంతా ఉదయం 6 గంటలకు అక్కడ ఉన్నారు సార్. ఉదయం 6 గంటలకి మన స్టీల్ ప్లాంట్లో ఉన్నారు సార్. మన స్టీల్ ప్లాంట్ అని షూటింగ్లు జరుగుతుంది కదా సార్, స్టీల్ ప్లాంట్లో ఉన్నారు వాళ్ళు. ఉదయం 6:30-7 మధ్యలో మహేష్ బాబు గారి సినిమాకి అప్పుడు పేపర్ వర్క్ జరుగుతుందండి, షూటింగ్ కూడా కాదు, పేపర్ వర్క్. ఆ టైంకి వెళ్ళిపోయారు, అంతా అక్కడ ఉన్నారు. వెళ్ళిపోయి వేడి కాఫీ తాగుతున్నారు. మాకు కూడా కాఫీ ఇచ్చారు. సరే మేము ఏదో ఇన్విటేషన్ ఇచ్చాం, పెచ్చపాటి మాట్లాడారు ఒక 15 గంట 20 నిమిషాలు. మా దారిని మేము వచ్చేసాను. అంటే అంత డెడికేషన్ అండి. అది మామూలు వల్ల సాధ్యపడదని నేను అనుకుంటున్నానండి. ఎంటైర్ ఫ్యామిలీ ఉంటాం. ఎప్పుడు ఇంచుమించుగా 6 months అంతా అవుతుంది సార్. 6-7 months అవుద్దండి. మన బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం సార్ మేము. అప్పుడే లొకేషన్ స్టీల్ ప్లాంట్లో అక్కడ వాళ్ళు ఒక బిల్డింగ్ కింద వేసేసుకున్నారు సెట్ అండి. ఇంకా దాంట్లోనే వర్క్లు చేసుకుంటున్నారండి. తర్వాత మేము వెళ్ళిన తర్వాత కేఎల్ నారాయణ గారు వచ్చారండి. అక్కడ ఈయన మన కెమెరామ్యాన్ ఆయన కూడా ఉన్నారు, ఎవరు పేరు గుర్తు రావట్లేదండి సార్. ఇదంతా ఓకే. సినిమాకు ముందు మీరు స్టార్టింగ్లో చెప్పారు ఎవరికి అంచనాలు లేవు అని. మీకు ఇండస్ట్రీలో కూడా అలాగే ఉందా లేకపోతే? ఎందుకంటే రాజమౌళి గారు ఒక టీజరు, మేకింగ్ వీడియో ఒకటి వదిలేరు, తర్వాత ఇలా గెటప్లు ఒకటి వదిలేరు, ఒక్కొక్క గెటప్ వదులుతూ వచ్చారు. స్ట్రాటజీ కానీ మీరు అన్నట్టు మార్కెటింగ్లో ఆయన కొట్టినోడు లేడు, మార్కెటింగ్ అద్భుతంగా చేస్తాడు ఆయన. అట్లాగే ఎన్ని రిలీజ్ అయినా కూడా సినిమా మీద కొద్ది గొప్ప ఉందా అనుమానం డిస్ట్రిబ్యూషన్ సైడ్? సార్ మీరు ఎన్ని చేసినా కూడా డబ్బు అన్నది చాలా డేంజరస్ అండి. రూపాయి పోతే మనం వెనక్కి తెచ్చుకోలేం. రాజమౌళి గారు గొప్ప డైరెక్టరే, ఎంతవరకు ఒక స్థాయి వరకే. మనం శక్తికి మించి సినిమా కొని అది ఏదైనా తేడా వస్తే ఆ డబ్బులు పోతే మనకు ఎవరిస్తారు సార్? ప్రతి బయ్యరు, ప్రతి ఎగ్జిబిటర్ అలాగే ఊహించాడండి. ఇప్పుడు ఒక జిల్లాలో 10-12 మంది ఉన్నప్పుడు ఆ సినిమాకి 10 మంది రాలేదుగా. ఆ ఒక్కడే వెళ్ళి కొనుక్కున్నాడు, అతనికే సినిమా ఇచ్చారు. వీళ్ళకి నచ్చిన రేటు అతనే ఇచ్చాడు, అతనికే సినిమా ఇవ్వగలిగాడు. కానీ అదే మరి మీకు పార్ట్ 2 వచ్చేటప్పటికి ఆ జిల్లాలో 10 మంది ఉంటే 10 మంది వచ్చారండి. మీకు వెస్ట్ గోదావరిలో ఒక ఆయన డబ్బులు ఇచ్చాడండి. ఒక ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకొక ఆయన పోటీకి వెళ్ళాడు. విపరీతమైన ఒత్తిడి, ఆ జిల్లాని ఇద్దరు కలిపి చేశారండి. అమలాపురంను భీమవరం అతను వాళ్ళిద్దరూ కలిపి ఆ సినిమాని పార్ట్ 2 కొనడం జరిగిందండి. 100 కోట్ల రేషియోలో కొన్నారండి. ఇది పార్ట్ 1 తెలుగు రాష్ట్రాలు 112 వస్తే అది ఒక్క పార్ట్ మాత్రమే 100 కోట్ల రేషియోలో కొన్నారండి. అంటే ఇంచుమించుగా 200 కోట్ల రూపాయల రేషియోలో సినిమాని అమ్మారండి. మామూలు విషయం కాదు అసలు, మా మాటలు కాదు కదా. అంటే ఫస్ట్ పార్ట్ 112 వస్తే ఇది 200 రేషియోలో అమ్మితే ఇది ఇంకా డబల్ వచ్చేసింది కదా సార్. గతంలో ఎప్పుడైతే ఉన్నామో మనం ఇందాక అనుకున్నట్టు ఒక సినిమా చూసే అప్పుడు ఆ టైంలో సినిమాలు చూస్తున్నారు, కథ ఎంత ఒత్తిడి లేదు. బాహుబలి సినిమాకండి నేను చూశాను క్యూ లైన్లో నుంచుని, అసలు ఇక్కడి నుంచి రోడ్ చివరి వరకు చూసిన సందర్భాలు. ఎందుకంటే చాలా రోజులైంది అటువంటి లైన్లు చూసి. బాహుబలి 1కు చూసాను. అవునండి. ఒక 3 days 4 days అసలు టికెట్స్ దొరకలేదు. ఫ్యామిలీస్ వచ్చారు. మీరు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్రకి ఒంటెద్దు బళ్ళు కట్టించుకుని ఆ సినిమా టికెట్లు దొరకకపోతే అక్కడే అప్పుడు షెడ్లు కింద ఉండేవండి. ఇప్పుడు కొట్టేశారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు, అప్పట్లో షెడ్లు ఉండేవి సార్. ఈ సంత మార్కెట్లో షెడ్లు ఉండేవి, అక్కడే పడుకుని వంట చేసుకుని తిని మరుసటి రోజు సినిమా చూసి. అప్పట్లో 5 ఆటలు వేసారు, 4 ఆటలే గొప్ప అండి. 2 థియేటర్లు 5 ఆటలు వేశారు బ్రహ్మర్షి విశ్వామిత్ర. మళ్ళీ అటువంటి పరిస్థితి బాహుబలికి వచ్చిందండి. అంటే ఒంటెద్దు బండ్లు వేసుకురాలేదు, ఆటోల్లో వచ్చారు. ఎంటైర్ కుటుంబం తరలు వచ్చిందండి. దానివల్ల ఏంటంటే సార్, బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాడి దగ్గర నుంచి
ఎగ్జిబిటర్ వరకు కూడా అందరూ తలో రూపాయి సంపాదించుకున్నారు. ఓకే. సస్యశ్యామలం అయిపోయిందండి ఇండస్ట్రీ. అసలు వాళ్ళకు ఉన్న దుమ్ము ధూళి తుప్పు అంతా వదిలిపోయిందండి బాహుబలితో. మళ్ళీ బాహుబలి లాంటి సినిమా ఎప్పుడు వస్తుందా పార్ట్ 2 కోసం అందరూ వెయిటింగేనండి. కేవలం ₹1 తిన్నారు కాబట్టి. తిన్నాను రండి వృధా పోదండి, అది ఎప్పుడు కూడా మంచే కోరుతుంది. మీరు ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టండి, మీరు చాలా బాగుండాలని కోరుకుంటాడు, ఎందుకంటే మళ్ళీ ఇంకో రోజు మంచి భోజనం పెడతారండి. అలాగే ఈ రాజమౌళి గారు ₹10 తిన్నవాడు ఏమనుకుంటాడు, ఎప్పుడు కూడా రాజమౌళి గారు సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలనే కోరుకుంటాడండి. కారణం ఆయన వల్ల ₹4 తింటున్నారండి. ఎప్పుడు వచ్చినా సినిమా మీరు 3 ఏళ్ళు పట్టణం ఉండి, 4 ఏళ్ళు పట్టణం ఉండి, 2 ఏళ్ళు పట్టణం ఉండి, ఎన్ని సంవత్సరాలకు వచ్చిన సినిమా రాజమౌళి సినిమా అంటే రాజమౌళి సినిమా, ఆ మార్క్ ఆ స్టాంపు అంతేనండి. ఇంకా సూపర్ సార్. ఇది బాహుబలి గురించి మన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారు చెప్పిన విషయాలు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ విషయంలో రిలీజ్ అయ్యేటప్పుడు చాలామందికి అంచనాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక పౌరాణిక యాంగిల్లో తీసుకుంటూ వస్తున్నారు, డిఫరెంట్ గెటప్లు ఉన్నాయి. గతంలో రామారావు గారికి వేసినప్పుడు ఆ గెటప్స్ అన్ని వేసినప్పుడు బాగుండేవి, ఇప్పుడు చూస్తారా ప్రభాస్కి ఇలా చూస్తారని కొంతమందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. కానీ బడ్జెట్ను మించి గతంలో తెలుగు సినిమా అంటే 50 కోట్లు 60 కోట్లు ఉండేది, స్థాయిని మించి 100 కోట్లు పైచిలుకు పెట్టి తీసిన సినిమా ఇది. తీశారు, బ్లాక్ బస్టర్. ఫస్ట్లో కొంచెం 3 ఆటలు డివైడ్ టాక్ వచ్చిన తర్వాత నుంచి సినిమాని ఎవరో పట్టుకోలేకపోయారు. స్టార్టింగ్లో కూడా రాజమౌళి గారు ప్రభాస్ గారు వాళ్ళకి మన తెలుగు దగ్గరే కొంచెం అనిపించింది, కానీ మిగతా అయితే బీభత్సంగా ఆడేసింది ఈ సినిమా. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన సినిమా బాహుబలి. దానికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది సినిమా గురించి చిట్ చాట్. థ్యాంక్ యూ సార్.